ఇంకా బావ ఏం చేశాడు ఏంటనేది తెలియదు, కానీ నేను సిటీకి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చెప్పాను, బావ నాకు ఇట్లా ఇష్టం లేదు, నేను ఇంట్లోంచి వచ్చేసాను, కావాలంటే లేచిపోయానని చెప్పాను. పెళ్లికి ముందు చెప్పావా, పెళ్ళి అయిన తర్వాత చెప్పావా? పెళ్ళి అయిన తర్వాతే చెప్పాను. మరి ఇష్టం లేనప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ముందే చెప్పేయచ్చు చెప్పాలి. ఇంకోటి పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరూ భార్యాభర్తల్లా జీవించారా? లేదండి. ఇంకోటి మీరు గమనించారో లేదో, ఆమె వ్యక్తిత్వ లోపం ఏంటంటే నమ్మక ద్రోహం. తర్వాత 1 ఇయర్లో జాబ్ సెట్ చేసుకున్నాను. నేను ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అయితే నా టీంలో ఒక అతను జాయిన్ అవ్వడం జరిగింది. సో తనతో కొన్నాళ్ళు అంటే కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత లవ్ చేసుకున్నాం అన్నమాట. తనకి మనీ పరంగా ఎవ్రీథింగ్ అన్నీ నేనే చూసుకున్నాను. ఒక బైక్, ఫోను, దగ్గర 3-4 lakhs వరకు తనకి ఇచ్చాను మేడం. సో జోగి రాసుకున్నట్టు మేడం, ఇంట్రెస్ట్ కోసమే కదా తను ఇంట్లో నుంచి వచ్చేసింది. సిన్సియర్గా లవ్ చేసుకున్నాం మేడం. సిన్సియర్ లవ్ అంటారు దీన్ని. నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం గుడిలో. ఏం పెళ్లి చేసుకున్నాడు? గుళ్ళో పెళ్లి చేసుకున్నారంట. సరిపోయింది. ఇప్పుడు మీరు అన్నమాట కరెక్ట్. దొందుకు దొందు అన్నారు చూసారా, ఈ కేసు అది కరెక్ట్. ఎందుకంటే ఆయన మోసగాడు, ఈమె మోసగాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు సాగర్? నాతో మాట్లాడు కొంచెం మంచిగా ఒక్కసారి ప్లీజ్. ఏం మాట్లాడాలి? నువ్వు నాకు కావాలి సాగర్. నాకు వద్దు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు? నువ్వేంటి సీరియల్ డ్రామాలు చేస్తున్నప్పుడు? నువ్వు ఒక పెళ్లి చేసుకుంటే నేను నీతో ఉండేవాడిని, కానీ నువ్వు ఎన్ని పెళ్లి చేసుకున్నావు నీకు గుర్తుందా కనీసం? రోహిణి అనే అమ్మాయి మమ్మల్ని ఆశ్రయించింది, హెల్ప్ కోసం అడిగింది. నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకొని గుళ్ళో మోసం చేసావన్నది తన ఆరోపణ. ఇస్ ఇట్ ట్రూ? అది కదండి, మీకెందుకు ఇవన్నీ? దయచేసి అబ్బాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని కూడా ఆ అబ్బాయిని అదే అది ఏంటో నేను చెప్తాను, అదేంటో చెప్తాను, అదేంటో చెప్తాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు చవి చూస్తారు. అక్కడ మటుకు వెళ్ళొద్దని నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్, మీరు ఆడపిల్లల శీలం గురించి మాట్లాడొద్దు ప్లీజ్. మరి మీరు కూడా ఇవ్వండి, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ డోంట్ టాక్. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి. సరే మేడం, ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వను మేడం. 49 అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49. నమస్కారం, 49 సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. అమ్మ, ఇవాళ లీగల్ అడ్వైస్కి రోహిణి అనే ఒక అమ్మాయి వచ్చింది. తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేసింది. తను ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోకుండానే ఇంకో మిస్టేక్ కూడా చేసి కూర్చుంది. కానీ ఇప్పుడు నా జీవితం అదే అంటుంది. తల్లిదండ్రులు కూడా ఎవరు లేకపోగా లీగల్ అడ్వైస్ని ఆశ్రయించింది. సో ఒకసారి రోహిణితో మాట్లాడతాం. నమస్తే రోహిణి. నమస్తే. వెంకటేశ్వరి గారు తెలిసే కదా నీకు? నమస్తే. సో అన్ని డీటెయిల్డ్గా చెప్పు, ఏది కూడా దాచకు. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంజనీరింగ్ చేశానండి. జాబ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఎస్, ప్రాబ్లం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేయమ్మా. నమస్తే అండి, నా పేరు రోహిణి, నా వయసు 25 ఏళ్ళు. నెల్లూరులో పుట్టి పెరిగాను. అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. మా మేనత్తే నన్ను పెంచి పెద్ద చేశారు. అయితే మా మేనత్తకి ఒక కొడుకున్నాడు. మాకు మామయ్య కూడా లేడు, ఆయన కూడా చనిపోయాడు. ఓకే. మా అత్తయ్య ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచి తన దగ్గర పెట్టుకొని చూసుకుంది కాబట్టి వేరే బయట వాడికి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా బావకిచ్చి చేసింది పెళ్ళి. సో మా బావని నేను అంటే ఇష్టపూర్వకంగా అయితే చేసుకోలేదు, నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు స్టడీ అంటే చాలా ఇష్టం. పెళ్ళి బావతో చిన్నప్పటి నుంచి తిరిగి అసలు ఇష్టం లేదు. దానివల్ల నేను అతి కష్టంగా యాక్సెప్ట్ చేశాను పెళ్ళిని కూడా. ఇష్టంగానే బావతో పెళ్లి చేసుకున్నావు, పెళ్ళి అయిపోయింది. మీ అత్తయ్య మిమ్మల్ని బాగా చూసేదా? బాగా చూసుకునేవారు. ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కడ బాధ పెట్టాలి, చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి బాధ పెట్టడం ఇష్టం లేక బావని పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను చెప్పేశాను, బావ నాకు అసలు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను ఇంట్లోంచి. పెళ్లికి ముందు చెప్పావా, పెళ్ళి అయిన తర్వాత చెప్పావా? పెళ్ళి అయిన తర్వాతే చెప్పాను. మరి ఇష్టం లేనప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ముందే చెప్పేయచ్చు చెప్పాలి. ఇంకోటి పెళ్లి అయిన తర్వాత మీరిద్దరు భార్యాభర్తల్లా జీవించారా? లేదండి. అంటే పెళ్ళైన ఎంత కాలానికి మీరు బయటకు వచ్చారు? నేను పెళ్ళైన వారంకే బయటకు వచ్చేసేసాను. అప్పుడు మీ అత్తయ్య ఉన్నారు? ఉన్నారు.
మీ అత్తయ్యకి చెప్పారా ఈ విషయాన్ని? లేదు, ఎవ్వరికి ఏం చెప్పలేదు, ఎవ్వరికి చెప్పకుండా బయటకు కాదమ్మా, మీ వచ్చేసాను. అత్తయ్యకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా కానీ ఈ విషయాన్ని చెప్తే ఆమె బాధపడుతుంది అని పెళ్లి చేసుకున్నాను అన్నారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా రావడం వల్ల ఆమె ఎంత అవమానానికి లోనయ్యి ఉంటుంది, ఆమె ఎంత బాధపడి ఉంటుంది అని ఒక విషయం ఒక నిమిషం ఆలోచించారా మీరు? అదేనండి నేను చేసిన తప్పు. మరి బావ ఏమని చెప్పి మీ అత్తగారిని కన్విన్స్ చేశారు? ఇంకా బావ ఏం చేశాడు ఏంటనేది తెలియదు, కానీ నేను సిటీకి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చెప్పాను, బావ నాకు ఇట్లా ఇష్టం లేదు, నేను ఇంట్లోంచి వచ్చేసాను, కావాలంటే లేచిపోయానని చెప్పాను. ఇంకా తను ఏం చెప్పుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చి జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. కాదు తల్లి, పెళ్లి చేసుకునే వారికి మీ అత్త కోసం ఆలోచించావు, పెళ్లి చేసుకున్న వారానికే నేను లేచిపోయానని చెప్పేసుకో, నువ్వు ఇంట్లో నేను వచ్చేసాను హైదరాబాద్ కానీ నువ్వు సింపుల్గా తేల్చేస్తావు. ఆ ధైర్యం ఏదో ముందే చెప్పుంటే పాపం అతని లైఫ్ నీ లైఫ్ ఇద్దరు లైఫ్ సేవ్ అయ్యేది కదా. అతని లైఫ్ కాదు, వాళ్ళ అత్త ఒక గౌరవం కూడా. సమాజంలోని పెళ్ళైన వారానికే సొంత మేనగాళ్ళు కొడుకును వదిలేసి అంటే భర్తను వదిలేసి వెళ్ళిపోయిందంటే చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా చూసి ఉండొచ్చు, వారు ఎన్ని అవమానాలకు లోనయ్యి ఉండొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. తనకి కూడా భర్త లేదు, ఇద్దరిని కాయా కష్టం చేసి తనే పెంచి పోషించిందని తనే చెప్తుంది. మళ్ళీ ఇంకోటి మీరు గమనించారు లేదు, ఆమె వ్యక్తిత్వ లోపం ఏంటంటే నమ్మక ద్రోహం. మేడం, నమ్మక ద్రోహం అని అనకండి, నాకు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం, కానీ అప్పుడు పెళ్లి ఇష్టం లేదు, కానీ ఇష్టపూర్వకంగా చేసుకోలేదు కాబట్టి. నేనైతే నమ్మక ద్రోహం అనే మాటే అంటానమ్మా. ఎందుకు నేను అంటాను అన్న దానికి నేను జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇక్కడ మేనత్త, తనకు కూడా భర్త లేడు, భర్త లేకపోయినా కానీ కాయ కష్టం చేసి ఇద్దరిని తన కొడుకుతో సమానంగా ఈ అమ్మాయిని పెంచింది. ఇక్కడ పెంచడం ఒక ఎత్తు అయితే ఇక్కడ తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆమెకు వచ్చేటటువంటి లాభం ఏం లేదు. ఈమె కట్న కానుకలు తెచ్చేది లేదు, లేదా ఈమెకి ఏమన్నా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు వాళ్ళ పాలయ్యేటటువంటి అవకాశం కూడా లేదు. ఇన్ఫాక్ట్ అండర్ కరెంట్ గా ఆలోచిస్తే ఎవరికో ఇస్తే ఇంకా వాడ ఎలా ఉంటాడు. అదే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఆ అమ్మాయి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, తను పెంచినటువంటి కన్న కూతుర్లా పెంచినటువంటి ఈ అమ్మాయి వేరే ఎవరికన్నా ఇస్తే అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో, తన కొడుకు దగ్గర అయితే తన ఇంట్లోనే తన కళ్ళ మందే ఉంటుంది అనేటటువంటి సదుద్దేశంతో ఆ అమ్మాయికి ఇచ్చి చేయడం జరిగింది. అటువంటి మేనత్తని ఈ అమ్మాయి కనీసం నీకు ఇష్టం లేదంటున్నారు కదా, నాకు ఇష్టం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు మేనత్తకి అత్తయ్య నాకు ఇష్టం లేదు భావం చేసుకోవడము, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం కదా, నాకు మీరు బావకు వేరే వివాహం చేయండి, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, నాకు చెయ్యండి అని చెప్పుంటే బాగుండేది. కొన్ని నువ్వు అప్పటికి ఎవరైనా ప్రేమించి ఉండి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భావన వద్దన్నావు అన్న విషయం కూడా కాదు ఇక్కడ. కనుక తప్పకుండా నేను పెంచినటువంటి మేనత్త ఒక మాతృ హృదయంతో తప్పకుండా నీ గురించి ఆలోచించి నీకు వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసేదామె. సెంటిమెంట్స్ అంటే ఆ మేనత్త నన్ను పెంచింది అనేటటువంటి కృతజ్ఞత భావం కూడా నీలో లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మేడం మాట్లాడిన మాటలు నీకు కఠినంగా అనిపించినా కూడా 100కి 100% అది నిజమే అమ్మ. పోనీ బావ ఏమన్నా మంచిగా చూసేవాడు కాదా, నీతో ఏమైనా మిస్బిహేవ్ చేసేవాడా, లేకపోతే నువ్వు నచ్చినట్టుగా ఉండేవాడు కాదా? లేదు మేడం, బావ చాలా అంటే చాలా మంచివాడు. చూసారు అంటే నీ స్వార్థంతోనే కంప్లీట్ గా ఇద్దరు లైఫ్. అలాంటి మంచి వ్యక్తిని మోసం చేయలేకే బయటకు వచ్చేసాను మేడం. అతనితో ఇష్టం లేకుండా కాపురం ఎలా చేయమంటారు, మీరే చెప్పండి. ముందెందుకు చేసుకున్నావు మరి? వారంలోనే అంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చేసిందమ్మా? లేదు, అత్తయ్య కోసమే చేసుకున్నా మేడం. ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, చేసుకున్నాను. ఎట్లోకట్లా ఉందాం, అత్త కోసమైనా, చిన్నప్పటి నుంచి పెంచిందని అత్త కోసమైనా కష్టంగా ఉందాం అని చెప్పేసి అనుకున్నా. కానీ పెళ్లి ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి నా మనసు అస్సలు బాగోట్లేదు, నేను ఉండలేకపోతున్నా. అసలు నాకు పెళ్లి కాదు, నేను ఏదో ఒక జాబ్ చేయాలి, బయట అడుగు పెట్టాలి అని అప్పుడు డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసాను. మీ బావ జీవితం పాడు చేసే హక్కు నీకు లేదు, మీ మేనత్త మనోభావాలను భంగం కలిగించేటటువంటి హక్కు లేదు. నువ్వేమైనా బాగున్నావంటే బాగాలేవు అన్నది ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుంటే అర్థమవుతుంది. హైదరాబాద్ వచ్చేసానన్నావు, ఆ తర్వాత ఏమైంది? ఇదంతా జరిగి 3 years అవుతుంది మేడం. 3 years బ్యాకే నేను హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత 1 yearలో జాబ్ సెట్ చేసుకున్నాను. నేను ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓకే. అయితే నా టీంలో ఒక అతను జాయిన్ అవ్వడం జరిగింది. సో తనతో కొన్నాళ్ళు అంటే కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత లవ్ చేసుకున్నాం అనమాట. రిలేషన్షిప్ చాలా అంటే స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే తను ఫేక్ పెట్టి జాయిన్ అవ్వడం జరిగింది. అది ఫేక్ పెట్టి సర్టిఫికేట్స్ అవన్నీ తన స్టడీ అంతా ఫేక్ పెట్టి జాయిన్ అయ్యాడు. అది తెలిసి ఆఫీస్లో తీసేశారు, నా టీం నుంచి తీసేశారు మొత్తానికి తనని.
సో మీరు రిలేషన్షిప్లో ఉన్న ఎన్ని రోజులకి తను మానేశాడు ఆఫీసు? 6 monthsకి మేడం. ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఏమైంది? 6 monthsకి మానేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము అంటే ఇన్నాళ్ళు నా పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు, చాలా అంటే ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అవుతున్నాం అప్పుడప్పుడే అన్న టైంలో తను వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి అని చెప్పి నేను కాల్స్ చేస్తూ ఉన్నాను తనకి చాలా. ఓకే. ఒక రోజు లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి ఏంటి ఇలా అయింది అది ఇది అని అడిగితే నాకు అసలు ఇంట్రెస్ట్ ఇది కాదు, కావాలని ఫేక్ పెట్టి వచ్చాను, నాకు ఇంట్రెస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక డైరెక్షన్ అనే ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పాడు. ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను ఇట్లా ఏదో ఒక ఫిలిం తీయాలి లేదా ఏదో ఒక అందులో మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నానంటే సరే నీకు ఇష్టం వచ్చింది చేయి, నీ ఇంట్రెస్ట్ అదే కాబట్టి నేను కంపల్సరీగా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాను మేడం. ఓకే. తనకి మనీ పరంగా ఎవ్రీథింగ్ అన్నీ నేనే చూసుకున్నాను. ఒక బైక్, ఫోను దగ్గర 3-4 lakhs వరకు తనకి ఇచ్చాను మేడం. సో జోగి జోగి రాసుకున్నట్టు మేడం, ఇంట్రెస్ట్ కోసమే కదా తను ఇంట్లో నుంచి వచ్చేసింది. మరో ఇంట్రెస్టెడ్ ఫెలో కోసం అవసరాలు, ఈమెకేమో అతనితో అవసరం ఉంది, అతను కావాలి, ఆయనకేమో ఈమె డబ్బు కావాలి, ఈమె ద్వారా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం మేడం. సిన్సియర్ లవ్ అంటారు దీన్ని. ఏంటమ్మా సిన్సియర్గా లవ్ చేసుకోవడము? నాకు అర్థం కాదు. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు సమాజానికి? ఏంటి నీ జీవితం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నావు? ఒకడిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళనేమో నట్టేట ముంచి వచ్చేసావు, వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగం సంపాదించుకున్నావు. ఇక్కడ ఉద్యోగం ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయకుండా నీ కొలీగ్తోని నువ్వు ప్రేమ వ్యవహారం నడిపించడము. వాడు ఒక మోసగాడు. కాదు మేడం. ఏం మోసగాడు? ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగం చేసే వాళ్ళని మోసగాడు కాక పెళ్లి చేసుకున్నాడు మేడం గుడిలో. ఏం పెళ్లి చేసుకున్నాడు? గుడిలో పెళ్లి చేసుకున్నారంట. ఇంకా చాలా గొప్పగా చెప్తున్నావు. అసలు పెళ్లికి నీకు అర్హత ఉందా? ఆ పెళ్లి సబబైన పెళ్ళేనా? చెప్పు. ఏం చూసి అతన్ని పెళ్లి చేసుకున్నావు చెప్పు నాకు. కనీసం ఒక ఉద్యోగం లేదు, ఒక బాధ్యత లేదు ఆయనకి. మోసపూరితంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏదో సినిమాల్లో చేరాలని చెప్పేసి నువ్వే అన్ని ఆర్థిక పరంగా అతనికి సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అతను నీకు సపోర్టివ్గా ఉంటాడు అనుకున్నావు పెళ్లి చేసుకున్నావు అమ్మ నువ్వు? చాలా మంచోడు మేడం. అంటే మోసం చేయాలనే ఉద్దేశం తనకు కూడా లేదు. కానీ సరే, చాలా మంచివాడు, మేము కూడా అనుకుంటాం. నేను కూడా చెప్తాను చాలా మంచివాడు అని. ఏం పేరు అతనిది? సాగర్ మేడం. సాగర్ చాలా మంచివాడు. ఇప్పుడు చెప్పు. తర్వాత అంత పెళ్ళైపోయింది మేడం. బయట ఎందుకు ఉండాలి, వేరు చోటలు ఎందుకు ఉండాలని ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. తర్వాత తనకి అప్పుడప్పుడు అవి మెసేజెస్ అంటే తనకి ఇంట్రెస్ట్ ని బట్టి కాస్టింగ్ కాల్స్ అని అవి ఇవి వస్తుంటాయి కదండి మేడం. ఇక దానివల్ల తను అమ్మాయిలతో కొంచెం పరిచయం ఏర్పడింది తనకి. నేను కొనిచ్చిన బైక్ మీదే వేరే అమ్మాయిలను వేసుకొని తిరగడం అలా చేస్తున్నాడు. నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది. ఎందుకమ్మా హర్టింగ్ అనిపిస్తుంది? మంచివాడు కదా, ఆయన చేసే పనులన్నీ మంచి పనులు. లేదు మేడం, పెళ్ళైన తర్వాత తనకి నేను చెప్పాను మేడం, నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళయింది అని చెప్పాను. ఇంక అప్పటి నుంచి తన బిహేవియర్ చాలా చేంజ్ అయింది. పెళ్ళయిందని చెప్పి నాకు కొన్నాళ్ళు బాగానే ఉన్నాం, కానీ తర్వాత చాలా మారిపోయాడు. ఎప్పుడు చెప్పావు పెళ్ళయిందని? మేము రిలేషన్లో ఉన్నప్పుడైతే చెప్పలేదు, కానీ పెళ్ళైన తర్వాతే చెప్పాను. సరిపోయింది. ఇప్పుడు మీరు అన్నమాట కరెక్ట్. దొందుకు దొందు అన్నారు చూసారా, ఈ కేసు అది కరెక్ట్. ఎందుకంటే ఆయన మోసగాడు, ఈమె మోసగాడు. ఎస్, 100%. అమ్మాయి హట్ అయినా కానీ ఇదే వాస్తవం. ఎందుకంటే పెళ్ళైన విషయాన్ని సప్రెస్ చేసి ఆ అబ్బాయితో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం, ఈమె మోసం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బుతో వేరే ఆడపిల్లలతో తిరిగి ఆయన కూడా మోసం చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళు మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఈమె మోసం చేసింది అన్నట్టుగా. అంతే కదా. సాగర్ దృష్టిలో అయితే రోహిణి మోసం చేసింది. అంతే. నాకు తను కావాలి మేడం, సాగర్ కావాలి, మీరే ఏదో ఒకటి చేయండి మేడం. తన ఇప్పుడు ఏమంటున్నాడు తను? సాగర్ ఏమంటున్నాడు? తన వర్షన్ ఏంటో కూడా ఒకసారి తెలుసుకోవాలి. తను అసలు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, దూరంగా వెళ్ళిపోయాడు, నా దగ్గరికి రావట్లేదు, రూమ్ కి కూడా రావట్లేదు. అసలు రెంట్లు నేనే కట్టుకుంటూ ఒక్కదాన్నే వండుకుంటూ సరైన తిండి కూడా లేక బ్రతుకుతున్నాను మేడం. నాకు ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు, అటు అత్త బావ అందరూ విడిపోయారు. చేతులారా జీవితాన్ని నేనైతే ఎటువంటి సింపతి ఈ విషయంలో చూపించాను. ఆమెకు అన్నీ ఉన్నారు, అందరినీ ఆమె దూరం చేసుకుంది, అందరికీ అవమానాల పాలు తెచ్చింది. మేడం మా బావకి నేనేం అన్యాయం చేయలేదు. ఆయన పెళ్లి చేసుకున్నారు, ఒక పాప కూడా పుట్టింది, ఆయన వైఫ్ పాపతో హ్యాపీగానే ఉన్నాడు. అవును, అంటే నువ్వు ఆయన పెళ్లి చేసుకొని భార్యతోనే హ్యాపీగా ఉంటే నువ్వు అన్యాయం చేయనట్టు కాదు. నువ్వు అన్యాయం చేసావు కాబట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చెప్పాను తనకి, వచ్చిన 1 year హైదరాబాద్ సిటీకి వచ్చిన 1 yearలో ఫోన్ చేసి బావా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను మళ్ళీ రాను తిరిగి అని చెప్పాను. అవును, అది ముందు చెప్పాల్సింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఒక పెళ్ళైన
భార్య లేచి వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయిందంటే ఆ మగవాడు బ్రతుకు ఎంత భయంకరంగా ఉండదో తెలుసా నీకు? ఇప్పుడు తన సిచ్యువేషన్ కూడా అదే కదా. చుట్టుపక్కల వాళ్ళు ఎంత అవమానకరంగా చూస్తారో తెలుసా, ఎంత చులకరగా చూస్తారో తెలుసా నీకు? జోకియా ఓ ఫలో అన్నట్టు నువ్వు చేసిన అన్యాయం ఇప్పుడు నీకు ఇంకొకటి అదే అన్యాయం చేస్తున్నాడు. సో ఇక సాగర్ ఏమంటాడు ఒకసారి ఫోన్ కాల్ లో తప్పకుండా చూద్దాం. నాట్ రెస్పాండింగ్ అంటే ఆమె ఫోన్ నుంచి చేస్తే రెస్పాండ్ కారేమో మరి. నా ఫోన్ నుంచి చేస్తున్నా మేడం. ఇంకా తన ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదని అంటున్నాడు కదా. సో 2 times కాల్ చేశా నేను. ఒకసారి నీ ఫోన్ నుంచే ట్రై చేయి చూద్దాం మేడం, ఫర్ ఎ చేంజ్. బికాస్ గ్యాప్ వచ్చింది కదా, ఏమన్నా లిఫ్ట్ చేస్తాడా చూద్దాం. హలో హలో సాగర్. చెప్పు సాగర్ చెప్పు గుర్తుపట్టా చెప్పు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు సాగర్? నాతో మాట్లాడు కొంచెం మంచిగా ఒక్కసారి ప్లీజ్. ఏం మాట్లాడాలి? నువ్వు నాకు కావాలి సాగర్. నాకు వద్దు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు? నువ్వేంటి సీరియల్ డ్రామా చేస్తున్నప్పుడు చెప్తున్నావు, కొత్త ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు. సీరియల్ డ్రామా కాదు, నిజంగానే ప్రేమించాను, నిజంగానే పెళ్లి చేసుకున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు? మాట్లాడు ప్లీజ్. నువ్వు ఎందుకు చేస్తున్నప్పుడు? ఇదిగో నీకు చాలా సార్లు చెప్పాను, ఇది జరగని పని, అర్థమవుతుందా? ఇంకొకరైతే నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకు, అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి నాకు ఎవరైనా ఉన్నారో చెప్పు. అమ్మ నాన్న ఎవ్వరు లేరు కదా, నిన్ను నమ్మే కదా నేను నీతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నాతో ఉండు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వేరే అమ్మాయిలతో ఎందుకు? ఇప్పుడు నీకు నాతో ఎందుకు ఉండాలనిపిస్తుంది చెప్పు? ప్రేమించాను కాబట్టి కదా. అంటే నువ్వు నాకు ప్రేమిస్తున్నావు కాబట్టి నాతో ఉండాలనిపిస్తుంది, అవునా? అదే ప్రేమ నాకు ఉండాలి కదా, అలా ఉంటేనే కదా నేను నీతో ఉండగలను. నేనేం తక్కువ చేశాను చెప్పు నీకు? పోనీ నువ్వు నాకు తక్కువ ఏం చేయలేదు, అన్నీ ఎక్కువ చేసావు, కానీ నాకు వద్దు అంటున్నాను అంతే, నాకు వద్దు. అలా ఎలా చేస్తారు చెప్పు? ఏ మనిషి అయినా అలా చేయగలరా అసలు? నేను చేస్తున్నాను కదా. సాగర్ ఇప్పుడు అట్లా మాట్లాడొద్దు, నువ్వు అసలు దూరం ఉండొద్దు. మనం పెళ్లి చేసుకున్నాం కదా, కలిసి ఉండాలి ప్లీజ్. నువ్వు ఒక పెళ్లి చేసుకుంటే నేను నీతో ఉండేవాడిని, కానీ నువ్వు ఎన్ని పెళ్లి చేసుకున్నావు నీకు గుర్తుందా కనీసం? ఎందుకు అలా మాట్లాడి బాధ పెడతావు చెప్పు అసలు? అది కాదు, ఇది ఎన్నో పెళ్లి నీకు చెప్పు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను ఎవడేమన్నట్టు ఏడుస్తున్నావు? సాగర్, మేము సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. రోహిణి అనే అమ్మాయి మమ్మల్ని ఆశ్రయించింది, హెల్ప్ కోసం అడిగింది. నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకొని గుళ్ళో మోసం చేసావన్నది తన ఆరోపణ. ఇస్ ఇట్ ట్రూ? అది కదండి, మీకెందుకు ఇవన్నీ? మీకెందుకు అంటే తనకి వెనకాల ముందు ఎవరున్నారమ్మా? తన అన్ని నువ్వే అనుకొని అందరినీ వదిలేసి వచ్చింది కదా, నువ్వే ఇంత పెద్ద హ్యాండ్. నేనే అనుకున్నప్పుడు తను నాతో మాట్లాడాలి కదా, మీరు మీతో ఎందుకు వచ్చింది? అక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ఏం చేద్దామని వచ్చింది అక్కడికి? హలో, నువ్వు ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నావా అసలు? ఇప్పుడు ఏమంటారండి? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు నాకు? తన ఏజ్ ఎంత ఇప్పుడు తెలుసు తనకి? నీ ఏజ్ తనేమైనా సరే, తను తప్పు చేసింది, మరి నువ్వెందుకు రిపీట్ చేస్తున్నావు? నేను ఆ తప్పు యాక్సెప్ట్ చేయలేనండి. ఆ తప్పు అనేది తను నాకు నా దగ్గరకు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చెప్పుకుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని మేబీ. ఇప్పుడు నువ్వు కాస్టింగ్ గర్ల్స్ అని చెప్పి నువ్వు తిరుగుతున్నావు కదా, ఆమె ఇచ్చిన డబ్బుతోనే అయాషి చేస్తున్నావు కదా, ఆమె కొనిచ్చిన డబ్బుతోనే నువ్వు బైక్ కొనుక్కున్నావు కదా. తిరుగుతాను నా ఇష్టం. తర్వాత నాకు చెప్పి చేసిందా? ఆల్రెడీ ముందు పెళ్లి అయింది తనకి, ఆ మాట నాకు చెప్పిందా? చెప్పకుండా దాచి ఉంచి నన్ను మోసం చేసి నాతో కొన్ని రోజులు ఉండి, సో తను చేసింది కాబట్టి నేను అలాగే చేస్తానంటావు. ఆబ్వియస్లీ. తను అడిగిన ఒక ప్రశ్నకైతే నేను జిప్ మేడం, బికాస్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటది, ఎవరు మోసం చేశారు ఏంటమ్మా? సాగర్, మళ్ళీ ఎవరండి ఇప్పుడు? నేను వెంకటేశ్వరి అడ్వకేట్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నీ ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు ఫైనలీ? నా ఇంట్రెస్ట్ ఏం లేదండి, ఆమె మీద కొంచెం కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమీ లేదు. ఓకే, తను నా లైఫ్ లో ఉండొద్దు అంతే. ఎంతకాలం మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు? అడగండి, పక్కనే ఉంది కదా, మీకు అని చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తనని అడగాల్సింది అడిగేసాము, తన దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వినండి, మీరు చెప్పక్కర్లేదులే కానీ నేను మీతోని చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను, మీరు నాతో అలాగే మాట్లాడండి. అదే ఇప్పుడు ఇప్పుడు ఆమె అప్రోచ్ అయింది కాబట్టి లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమానికి మనం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించేటటువంటి అవకాశం ఉంటే ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, అంటే ఇలా కానివ్వండి అలా కానివ్వండి, పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ దాటి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇవి కోర్టుల్లో పడి క్రిమినల్ కేసులని, సివిల్ కేసెస్ అని ఇలా అనేక కేసులు పడి మీ ఇద్దరి జీవితాలు భవిష్యత్తు పాడు చేసుకోవడం అంత సమంజసం కాదు అన్నది నా ఉద్దేశం. వినండి, జాగ్రత్త వినండి, ఎందుకంటే నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను. ఇప్పుడు కేసు మీరు గెలుస్తారా లేకపోతే వాళ్ళు గెలుస్తారా, చట్టం ఎవరి వైపునున్నది అన్నది పక్కన పెడదాం.
కేసు అంటూ ఒకసారి పడితే మాత్రం ఒక 5 నుంచి 6 ఏళ్ల పాటు మీరు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ అమ్మాయి వేరే అతన్ని అంటే వాళ్ళ బావని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు కలవడం జరిగింది, మీరిద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. అది ఎంత మటుకు కరెక్ట్? ఇప్పుడు మీకు అన్ని చెప్పింది కదండి, మరి ప్రేమించిన మరి నాకు ఒక ముక్క చెప్పాలి కదా అన్ని. కాదు వినండి, ఆ అమ్మాయి చెప్పాలి కదా, నాకు ఇలా పెళ్లి అయింది నా బావతోని 100% చెప్పాలి, చెప్పాలి కదా, 100% చెప్పాలి. మరి తను నాకు ఆ మాట చెప్పకుండా నన్ను మోసం చేసినట్టే కదా, మరి 100% చేసినట్టే, తను నన్ను మోసం చేసినట్టే కదా ఇప్పుడు 100% చేసినట్టు. అందుకే నేను మిమ్మల్ని వినండి ఏమండి, ఒక కేసు మీరు అడ్వకేట్ కాదు, నా అనుభవంతో చెప్తున్నాను, అదే చెప్తా వింటే కదా, నా అనుభవము కనిపించిన ఆడపిల్లతో తిరగమని చెప్పదు. నా అనుభవం వినండి నా అనుభవము. అదే ఒక పెళ్లి చేసుకుని భర్తుండగా వాటికి డివోర్స్ ఏం తీసుకోకుండా ఇంకొక అబ్బాయిని ప్రేమించేసి చేసేయచ్చు, అది రైట్. అబ్బాయి మాత్రం క్వశ్చన్ చేస్తే మాత్రం మోసం, కోర్టుకి వెళ్ళొచ్చు, కేసులు పెట్టొచ్చు. నేను మాట్లాడచ్చా? అయిపోయిందని నీ ఆర్గ్యుమెంట్ అయిందా? చెప్పండి. ఓకే. సో సాగర్, నా అనుభవంలోని ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఒక ఆర్గనైజేషన్ని మోసం చేసి ఒక 6 నెలల పాటు మీరు మోసపూరితమైనటువంటి ఉద్యోగం చేసి ఆ ఆర్గనైజేషన్ నుంచి శాలరీ కూడా తీసుకున్నారు. నా అనుభవం ఇటువంటివి చెప్పలేదు, ఒకటి. రెండోది, కనిపించినటువంటి అమ్మాయి అంటే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ రోహిణి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా ఆ అమ్మాయి లవ్ చేసిందని చెప్పేసి లేదా ఆ అమ్మాయి ఆఫర్ చేసిందని చెప్పేసి మీరు ఆ అమ్మాయితోని లవ్ అఫేర్ నడిపి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఒక్క విషయం, మీరు ఒక్క మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. నేను ఆ ప్రశ్న విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఏంటంటే, ఆమె పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పకుండా మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అన్న 100% నేరం. నేను మీతోనే ఏకీభవిస్తున్నా. ఎందుకంటే దీన్ని కాదు అని చెప్పేటటువంటి అధికారం నాకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చట్ట పరిధిలోనే ఉంటాను కాబట్టి నేను కాదని చెప్పను. కానీ మీ విషయంలో ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఎవరో ఒక అమ్మాయి వచ్చి 6 నెలలు తిరగండి, 6 సంవత్సరాలు తిరగండి, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోండి, కానీ పెళ్లి చేసుకునే ముందు కాస్త అయినా ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోకుండా జస్ట్ లైక్ దట్ మీరు పెళ్లి చేసుకున్నారు చూడండి, అది తప్పు అని చెప్పేసి నేను అంటున్నాను. ఆ తప్పు మీరు చేసినటువంటి ఆ తప్పు నేరం కింద మారడము, చట్ట పరిధిలోకి రావడము మీరు గమనించదగినటువంటి విషయం. ఇది రెండో విషయం. ఇది మూడోది, తర్వాత ఆ అమ్మాయి ఇట్లా నాకు పెళ్ళయింది అన్న విషయం తెలిసిన తర్వాత నువ్వు అక్కర్లేదు అన్న విషయాన్ని, అంటే తిరిగినప్పుడు అంతా మీరు బాగానే తిరిగారు, ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు అంతా కూడా వినండి నన్ను వినండి. మీ తర్వాత మీరు చెప్పండి, మీరు ఏది చెప్పినా నేను వింటాను. మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్నదే చూద్దాం మనం. ఎందుకంటే అండి, ఇక్కడ చాలా ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ కేసు అండి. ఆ అమ్మాయికి పెళ్ళయిందా లేకపోతే 10 మందితో ఇంకొకళ్ళు 10 మందితో తిరిగిందా అన్న విషయము మీరు వెరిఫై చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా మీరు పట్టించుకోరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఎవరు లేదంటున్నారు, అనాథ అంటున్నారు, ఎలా పెరిగింది, ఎక్కడ పెరిగింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ అమ్మాయి కాండక్ట్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అన్నది కూడా మీరు వెరిఫై చేసుకోరు. అంత విశాలమైన సహృదయత మీలో ఉంది. ఇంకా మూడోది, ఆ అమ్మాయి డబ్బులు తీసుకున్నప్పుడు, ఆ అమ్మాయి ఒక వెహికల్ కొనిచ్చినప్పుడు, ఆ వెహికల్ మీద వేరే ఆడపిల్లలతో మీరు తిరిగినప్పుడు అది తప్పు కాదు, అది నేరం కాదు. వినండి, మీరు 10 మందితో తిరగచ్చు, కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి అన్న విషయాన్ని సప్రెస్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది మాత్రం మిమ్మల్ని హర్ట్ చేసినటువంటి విషయం. సో ఇవన్నీ విషయాల్లోని ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి సాగర్, అవతల వాళ్ళది తప్పు ఉంటే ఆ తప్పుతోని మనము ప్రయాణం చేసినప్పుడు మనం కూడా ఆ తప్పులోనే పడతాము, ఆ తప్పు నేరంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను అడగదలుచుకున్నది ఒకటే, మీరు ఏ విధంగా ఆ అమ్మాయికి న్యాయం చేయగలరు, లేదా ఆ అమ్మాయి పట్ల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు చెప్పండి నాకు ప్లీజ్. ఆ అమ్మాయి విషయంలో ఏం చేద్దాం చెప్పండి. ఆ అమ్మాయికి ఇచ్చే సలహా నేను ఆ అమ్మాయికి ఇస్తాను. మేడం నేను చెప్పేది ఏంటంటే మేడం, తను నా దగ్గర నిజం రాసింది మేడం. అవును, నేను కాదని మీ ఇద్దరు పరిచయం అయినప్పుడు నేను సోన్సో అని చెప్పింది, అంతేగాని నాకు అమ్మా నాన్న లేరని చెప్పింది. మా అత్తగారు ఇంటికాడ నేను పెరిగాను అని చెప్పింది. అవును, అంతేగాని నాకు మా బావతిల పెళ్ళయింది, తనకి నాకు కుదరలేదు, మేము బయటకు వచ్చేసాను అక్కడి నుంచి అని మాత్రం నాకు చెప్పలే. తను చెప్పుకుంటే నేను ఆలోచించేవాడిని. ఆలోచించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుని నేను దానికి
నేను తనతో సపోర్ట్గా ఉండేవాడిని. ఓకే. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే తను నాతో కొన్ని మంత్స్ ఉండి నాతో రిలేషన్ లో ఉండి మేము ఇద్దరు ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యాం, అన్ని బానే ఉంది. ఈ విషయం నాకు ఒక లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి నాకు చెప్పింది. ఇలా చెప్పినప్పుడు కూడా నేను వెంటనే డిసిజన్ తీసుకోలేదు. నువ్వు నాకు వద్దని నేను చెప్పలేదు వెంటనే. నేను కొన్ని డేస్ ఆలోచించాను. ఆలోచించి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అసలు. ఎందుకంటే చెప్పింది మేడం, చెప్పింది అన్నా కదా. చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు ఏ అబ్బాయికైనా గానీ వచ్చే అమ్మాయి మన రాముడు కాకపోయినా వచ్చే అమ్మాయి సీత అని మనం అనుకుంటాం, అవునా కదా మేడం? ఒక్క నిమిషం, ఈ విషయం నువ్వు వినాలి. నేను నాకంటే కూడా ఓకే మిమ్మల్ని అనట్లేదు. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను కాదు వినడము, నిజం చెప్పాలంటే రోహిణి వినాలి. రోహిణి వినవలసినటువంటి మాట, ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ప్రతి ఆడపిల్ల వినవలసినటువంటి మాట అండి. చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఆ మాట నాకు చెప్పుంటే నేను చూసాను మేడం. ఓకే. సో తను ఏం చేసింది, ఇలా తాగడం వల్ల నాకు బాధ అనిపించింది. ఓకే. నేను కూడా ఆలోచించాను ఏం జరుగుద్ది నేను ఆలోచించే తనకి ఏం చేయాలి. ఎందుకంటే తనకి తెలియకుండా జరిగింది, తెలియక ఒక మిస్టేక్. ఓకే. కానీ తను నా దగ్గర తాగడం అనేది మాత్రం తనకు తెలిసి చేసింది కదా. అవును సాగర్, మీతోని మేము తర్వాత మాట్లాడాము. యాక్చువల్గా మీ కాంటాక్ట్లోకి ఇప్పుడు వచ్చాము. మీకంటే ముందు ఆమె కేసు మా ముందు ప్రెజెంట్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు అడిగామండి. నిజం చెప్పాలంటే ఆమెని ఎంత కడిగేయాలో అంత కడిగేసిన తర్వాతే ఏ విధంగా ఈ కేసు సెటిల్ చేయగలము, ఈ జటిలమైనటువంటి సమస్యని ఎలాగ మనము సాల్వ్ చేయగలము, పరిష్కరించగలము అనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడుతున్నాము. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి, 1-2-3 విషయాల్లో తప్ప. ఎందుకంటే అక్కడ మేనత్త దగ్గరే పెరిగాను అని ఆ అమ్మాయి చెప్పింది అని అన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, అంటే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఆ అమ్మాయిని అన్ని విధాలా రక్షించవలసినటువంటి వ్యక్తిగా, సంరక్షించవలసినటువంటి వ్యక్తిగా ఆ మేనత్త దగ్గరికి వెళ్ళి ఇలా నేను పెళ్లి చేసుకుంటున్నాను, మేము చేసుకోవాలనుకుంటున్నామని ఒక మాట చెప్పి ఉంటే అసలు మీరు ఈరోజు ఈ సమస్యలో పడి ఉండేవారు కాదు. అదొక్క చిన్న విషయంలో నేను మీతోని సమర్థించలేకపోతున్నాను. ఎందుకంటే పెద్దల యొక్క సహకారము, ఆశీర్వచనము లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇలాగే ఉంటాయని చాలా మటుకు మనం అనుభవంలో చూస్తూ ఉంటాము. జరిగింది అన్డౌటెడ్లీ చాలా తప్పులు జరిగాయి. తప్పులే కాదు, చట్టపరమైనటువంటి నేరాలు జరిగాయి. ఆ నేరాలని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అన్నది నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఈ అమ్మాయి ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్, అది మీకు కూడా తెలుసు. ఏంటంటే వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది కరెక్టే. ఎందుకు చేసుకుంది? మేనత్త పెంచింది అనేటటువంటి కృతజ్ఞతాభావంతోనే ఆ అమ్మాయి బావని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అతనితోనే ఆమె సంసారం చేయలేదు. పెళ్లి చేసుకున్న వారానికి అతను వదిలేసి చెప్పకుండా కరెక్టే, నమ్మేటట్లేదు, కరెక్టే. దానికి ఎవిడెన్స్ కావాల అంటున్నారేమో మరి మీతో కూడా ఆమె ఫిజికల్ రిలేషన్షిప్ లో అవసరం లేదు. ఎలా నమ్ముతారు అంటే ఇంకా మీకు అంత మరి ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి మరి చాలా పవిత్రంగా ఉందని మీరు ఎలా నమ్మారు? మీరు ప్రేమించినప్పుడు ఆమె పవిత్రంగా ఉంది అని చెప్పేసి ఏ సర్టిఫికేట్ చూసి మీరు నమ్మారు? ఒకటి, రేపు ఒకవేళ ఈ అమ్మాయిని మీరు వదిలించుకుంటూ ఇంకో పెళ్లి చేసుకోవాలంటే మీరు పవిత్రంగా ఉన్నారని ఏ సర్టిఫికేట్ మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇస్తారు? పవిత్రత అన్నది ఒక అమ్మాయికే కాదండి, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. సో అది ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. ఇలాగ మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న నిజం చెప్పాలంటే ఇది ఆన్సర్ చేయాలంటే ప్రతి పెళ్లి చేసుకునేటటువంటి అబ్బాయికి ఆ అమ్మాయి యొక్క శీలం మీద పరీక్ష చేసి సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు ఈ మాటతో. ప్లీజ్ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. అక్కడ మటుకు వెళ్ళొద్దు. అక్కడ మటుకు వెళ్తే మరి నేను చట్టం గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు ఆ అమ్మాయి చేసిన మోసానికి ఏముంటుందో అది ఉంటుంది, మీరు తర్వాత చేసిన దానికి ఏముంటుందో అది కూడా ఉంది చట్టంలోని. ప్లీజ్ దయచేసి ఆ అబ్బాయిని అది ఏంటో నేను చెప్తాను, అదేంటో చెప్తాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు చవి చూస్తారు. అక్కడ మటుకు వెళ్ళొద్దని నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ మీరు ఆడపిల్లల శీలం గురించి మాట్లాడొద్దు ప్లీజ్. మరి మీరు కూడా ఇవ్వండి, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి ప్లీజ్. డోంట్ టాక్. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? మరి నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు, వాళ్ళందరి దగ్గర మీరు సర్టిఫికేట్లు తీసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి? ప్లీజ్, నేను ఎంత మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఎస్ సాగర్, పరిష్కారం కోసం పరిష్కారం చెప్పండి ఇది అని చెప్పేసి అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ వినండి. మరి
అవును మీరు కరెక్టే. మరి మీరు రెండు కుటుంబాలు ఒకటి అవ్వాలన్నప్పుడు ఇవన్నీ కనుక్కొని పెళ్లి చేసుకోవాలి కదా. ఏం చేసావు అప్పుడు? కుటుంబం లేని అమ్మాయిని ఎలా చేసుకున్నావు? కుటుంబం వాళ్ళ మేనత్ ఉంటే ఎందుకు పోయి అడగలేదు? ఏం మాటలు చాలా డైలాగ్స్ చాలా బాగున్నాయి, కానీ ప్రాక్టికల్ పార్ట్ కరెక్ట్ లేదు. రోహిణి నువ్వు మాట్లాడట్లేదండి. మరి పెళ్లి చేసుకున్నావు కదా, వేరే అఫైర్స్ కూడా ఉన్నాయని చెప్తుంది. మరి ఇవన్నీ చూడాలి. పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ చూడాలి. ప్రేమించినప్పుడు చూడనోడివి పెళ్లి చేసుకున్నప్పుడు చూడాలి. ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ చూడాలి. ఆమె బ్యాక్గ్రౌండ్ లో పోయి వాళ్ళ పెద్దవాళ్ళని అడగాలి. ఏం మాట్లాడుతున్నావు సాగర్? ఆ అమ్మాయి మీద నువ్వు ఎంత యాక్షన్ తీసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా మీ మీద అంత యాక్షన్ తీసుకోవచ్చు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎలా సాల్వ్ చేసుకోవాలని చూడండి, భవిష్యత్తుని ఎలాగ తీర్చిదిద్దుకోవాలని చూడండి. లేదు మేము 20-30 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతామంటే ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి. సరే మేడం, ఎందుకంటే అయితే కాంప్రమైజ్ అవ్వను మేడం. నాకైతే ఇష్టం లేదు, తన నా లైఫ్ లో నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే మాట్లాడినా ఎన్ని రకాలుగా మీరు ఓకే 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 నువ్వు కాంప్రమైజ్. నష్టపోయింది నేను కాబట్టి వినండి, మీరు నాకు హట్టే. సో దాని వల్ల తను నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాను. వెరీ గుడ్. మీరేం కాంప్రమైజ్ కావద్దు, కానీ అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రోహిణితో మాట్లాడలేవు, అర్థమైందా? కనిపించిన ప్రతి ఆడది క్యారెక్టర్ లెస్ అన్నట్టు లూజ్ టంగ్ వద్దు. ప్రాబ్లం రెండు వైపులా ఉంది. చాలా మాట్లాడుతున్నా నేను. నువ్వు కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ గమ్మని ఎవరిని బలవంతం చెయ్యరు. సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు, కన్సిలియేషన్ చేయడానికి ట్రై చేస్తారు, మీడియేషన్. ఇదే చెప్తున్నాను, వినడం నేర్చుకో ఫస్ట్. ఎందుకు ఫోన్ చేశామంటే కన్సిలియేషన్ చేయడానికి చేశాము, మీడియేషన్ చేయడానికి చేశాము, సెటిల్మెంట్ చేయడానికి చేశాము. ఇవన్నీ నీకు అక్కర్లేదన్నావు కదా, లీవ్ ఇట్. నేను వినను. ఇప్పుడు నువ్వు విను, నేను చట్టం చెప్తాను విను. సాగర్ నువ్వు చట్టం చెప్తాను, ఆ తర్వాత నువ్వేం డెసిషన్ తీసుకో. సాగర్ నేను చట్టం, నువ్వు మాట్లాడొద్దు. నిన్ను బతిమాలాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు మటుకు మర్యాదగా నీతోని నీ జీవితం, నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాము. మాకు అవసరం లేదు, నీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నీతోని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. చట్టం ఏముందో చెప్తాను విను, దాన్ని ఫాలో అయితే ఫాలోగా, లేకపోతే నీ కర్మాన్ని వదిలేసుకో అంతే. అర్థమైందా? ఈ కేసు మాత్రం చాలా కాంప్లికేటెడ్ కేసు అమ్మా. ఇక్కడ నేను సాగర్ని ఒక మాట అనే ముందు, అంటే చట్టం గురించి చెప్పే ముందు, రోహిణి లాంటి అమ్మాయిలు చేసుకునేటటువంటి తెలివి తక్కువ పనుల వలన, వాళ్ళ అహంకారం వల్ల, నేను అహంకారం అన్న పదం ఉపయోగిస్తున్నాను, అంతేకాకుండా మేము ఏమన్నా చేయగలము, మాకు తెలుసు అంతా అనేటటువంటి ఆ అహంకారపూరితమైనటువంటి చర్యల వలన సాగర్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ లెట్ us గో బ్యాక్. కొంచెం ఒక్కసారి మనము మొదట మనం మాట్లాడినప్పుడు విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ అమ్మాయి రోహిణి అనే అమ్మాయి నాతోనంటది, అతను చాలా మంచివాడు మేడం, ఆయన చాలా మంచివాడు మేడం సాగర్. ఏమ్మా నువ్వు చెప్పావు కదా, ఎంత మంచివాడు? ఫస్ట్ లో బాగానే ఉండేవాడు మేడం, తర్వాత నాకు అదంతా అనవసరం. ఇప్పుడు మంచివాడా కాదా అని అడుగుతున్నా నేను. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మహిళ వైపైనా తప్పు ఉండొచ్చు, లేదా మగవాడి వైపైనా తప్పు ఉండొచ్చు. ఎవరిది తప్పు అన్నది చూసి దానికి తగ్గట్టుగా చట్టపరమైనటువంటి పరిష్కారాన్ని మనం అందించాలి. ఇక్కడ ఈ కేసులోని రోహిణి అన్డౌటెడ్లీ నేరాల మీద నేరాలు, తప్పుల మీద తప్పులు చేసింది అనడంలోనే అతిశయోక్తి లేదు. ఆమె చేసినటువంటి పనుల వలన ఈరోజు సాగర్ అనేటటువంటి వాడు ఇంత అమర్యాదగా, ఆఖరిక చట్టాన్ని కూడా ఏం చేస్తే అది చేసుకోండి అనేటటువంటి లెవెల్లోని స్థాయిలోని అతను మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కారణము రోహిణి. ఎలాగంటే ఇక్కడ ఏంటంటే అసలు ఇవి ఆ అబ్బాయి అన్నట్టు ఈ పెళ్ళిళ్ళా లేకపోతే బొమ్మలాట్లా నాకు అర్థం కాదు. మేనబావ అయినటువంటి ప్రదీప్ని రోహిణికి ఇచ్చి మేనత్త పెళ్లి చేసింది. ఆ పెళ్లిని డైవర్స్ కాకుండా, విడాకులు కాకుండా ఈ అమ్మాయి అతన్ని వదిలేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. అంటే ఏంటి, వచ్చి ఆగకుండా ఈ సాగర్ అనేటటువంటి వాడిని పెళ్లి చేసుకుంది. అంటే ఏంటంటే అక్కడితో ఆగకుండా నువ్వు మళ్ళీ పెద్ద చాలా గొప్ప త్యాగమూర్తి. మళ్ళీ ఈ అమ్మాయిలో నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే అండి, ఈ అమ్మాయి చేసే ప్రతి పనిని కూడా చట్ట విరుద్ధమైన ప్రతి చర్యను కూడా సమర్థించుకుంటుంది చాలా గొప్పగా, ఇంకా వాయిస్ రైజ్ చేసి. అది దురదృష్టకరమైనటువంటి విషయం. మళ్ళీ వాళ్ళ బావకు చెప్పిందంట,
నువ్వు పెళ్లి చేసేసుకో, నువ్వు మంచిగా ఉండు, నేను వచ్చేసాను, మళ్ళీ తిరిగి రాను అని చెప్పిందట. ఈమె సలహా విని ఆ మేనబావ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేనబావ చేసుకున్నటువంటి పెళ్లి, ఈరోజు చేసుకున్నటువంటి పెళ్లి వాయిడ్ మ్యారేజ్ అంటారు. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము భార్య బ్రతికుండగా, భర్త బ్రతికుండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని వాయిడ్ మ్యారేజ్ అని అంటారు. మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి ఈ సాగర్ అనేటటువంటి వాడిని పెళ్లి చేసుకుంది. ఈమె వీళ్ళ మేనబావతో జరిగినటువంటి పెళ్లికి విడాకులు కాకుండా, రద్దు కాకుండా ఈయనతోని పెళ్లి చేసుకోవడం అన్నది, ద్వితీయ వివాహం అన్నది హిందూ వివాహ చట్టంలో లేదు. బిగమి కింద వచ్చి ఈ వివాహం కూడా వాయిడ్ అయిపోయింది సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఈ ఎపిసోడ్ చూసి చాలామంది, మేడం ఏం చెప్పారు మేడం, మరి రోహిణి అనేటటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా అన్యాయం చేసేస్తున్నారు మేడం. ఎవరు చేస్తున్నారు? చట్టం అది. చట్టాన్ని చెప్పి తీరుతాను నేను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. చట్టంలో ఏమైనా తప్పు చెప్తే ప్రశ్నించండి, కానీ చట్ట విరుద్ధమైనటువంటి మాటలు నేను మాట్లాడలేను. 82(2) కింద మొదటి పెళ్లిని సప్రెస్ చేసి చేసుకుంటే, కన్సీల్మెంట్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం 10 సంవత్సరాల శిక్ష. ఏం న్యాయం చేయాలి ఇందులోని? ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్ 82, 82(1), 82(2) చూసుకోండి ఒకసారి, ఏం తప్పుందో. ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఇది, అక్కడ ఆ మేనబావ పరిస్థితి. ఆ పెళ్లి, ఈ పెళ్లి రద్దు కాలేదు కాబట్టి ఆ పెళ్లికి విలువ లేదు, చట్టబద్ధత లేదు. అక్కడ ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయికి అసలు ప్రొటెక్షన్ లేదు. ఆ అమ్మాయి భార్య స్థానంలో లేదు ఈ రోజున. ఆడిద్దరికి మళ్ళీ ఒక బిడ్డ కూడా పుట్టింది. ఎంత దురదృష్టకరం అండి. ఈ అమ్మాయి అహంకారపూరితమైన చర్య వలన ఈమె పెళ్లి చేసుకున్న దానికి పెళ్లి కాదు, ఈమె సాగర్కి భార్య కాదు. ఈమెకు ఒక చట్టబద్ధత అయినటువంటి స్థానం సమాజంలో కానీ చట్టంలో కానీ లేదు. పోనీ సమాజంలోనన్నా ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగన్నా ఉన్నది అంటే సాగర్ ఒప్పుకోవట్లేడు, గెట్ లాస్ట్ అన్నాడు. ఏముంది నీ ప్లేస్? ఎక్కడున్నావు నువ్వు? ఏం చదువులు మీవి? ఏం నిర్ణయాలు మీవి? ఏం జీవితాలు మీవి? ఫ్రెండ్షిప్ చేశాము, ఆ అమ్మాయి చెప్పడం, లవ్ చేశాము, కొద్ది కాలం కలిసి ఉన్నాము, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము. వాట్ ఈస్ దిస్ అండి? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మీరు ప్రేమించడం తప్పు కాదు, మీరు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, చేసుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ పెళ్లి చేసుకునే ముందు చూడాలి కదా. ఈ సాగర్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు చూడాలి కదా. నువ్వు చూడాలి కదా సాగర్ ఏంటని. నీకు తెలుసు ఈయన ఏంటని. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేసినోడు గొప్పడని నువ్వు ఎలాగమ్మా కాంటాక్ట్ మళ్ళీ మనతో వాదించడం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సాగర్ ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, ఇన్ని మాటలు మాట్లాడి ఏది కావాలంటే అది చేసుకోండి అన్నాడు. ఈ అబ్బాయికి కూడా ఒక అమ్మాయితో తిరిగి ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి కూడా చేసుకొని ఈ రోజు నాకు వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి డబ్బులు ఉపయోగించుకొని ఆ అమ్మాయి వాళ్ళని అన్ని లాభాలు పొంది వదిలేసి నువ్వు నీ ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు ఇలాగే చేస్తానంటే ఆయనకు కూడా బిఎన్ఎస్ ఏ విధంగా వర్తిస్తుందో ఆ విధంగా వర్తిస్తుంది. అతను కూడా జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి పుణ్యమాని ఒక సాగర్ అనేటటువంటి వాడు జైలుకి పోతాడు, రోహిణి జైలుకి వెళుతుంది. అక్కడ ఏ తప్పు చేయలేనటువంటి మేనబావ ప్రదీప్ భార్య పాపం ఎటువంటి స్థానం లేకుండా ఆ అమ్మాయి ఉంటుంది. అసలు ఆ మేనత్ ఏమైందో మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లోని తెలివైన వాళ్ళు ఎవరైనా అంటే కాస్తన్న బుద్ధి జ్ఞానం ఉంటే సాగర్ అనేటటువంటి వాడు ఈరోజు చేయాల్సింది ఏంటంటే, జరిగిందేదో జరిగింది, నువ్వు తిరిగావు, నువ్వు తిరిగినప్పుడు ఆ పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని విషయం నీకు తెలియదు. నువ్వు ఎలా నమ్మాలండి? వాళ్ళిద్దరికీ శారీరకపరమైన సంబంధం లేదని అని అంటున్నాడు. మరి తిరిగేటప్పుడు టెస్ట్ చేసి తిరిగావా నువ్వు? మరి నేను అడుగుతున్నాను. కనుక అవన్నీ ట్రాష్ పిచ్చి మాటలు అవన్నీ. కనుక సింపుల్గా ఈ అమ్మాయి వాళ్ళ మేనబావకి విడాకులు ఇవ్వాలి. ఫస్ట్ కోర్టుకి వెళ్ళి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి, మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర ఆమోదంతో సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులు తీసుకొని వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అప్పుడు చట్టబద్ధమవుతుంది. అప్పుడు నువ్వు వచ్చి ఈ సాగర్ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లి చట్టబద్ధం అవుతుంది. మేడం ఇప్పటి వరకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, చాలా మాట్లాడారు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే తను నా క్యారెక్టర్ గురించి మరీ ఇంత దారుణంగా ఇంత చీప్గా మాట్లాడతాడు అనుకోలేదు అసలు. ఇప్పటివరకు చాలా మంచివాడు అనుకున్నాను. తన ఇంట్రెస్ట్ని బట్టి ఎంతో హెల్ప్ చేశాను, ఎంతో డబ్బు కూడా ఇచ్చాను నేను. ఇప్పటివరకు ఇంత దారుణంగా మాట్లాడతాడని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా తనతో ఫ్యూచర్లో ఉన్నా కానీ నాకు కష్టాలే ఉంటాయి, కంపల్సరీగా అనుమానిస్తూనే ఉంటాడు. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అంతే, ఇంకేమొద్దు. ఇది నిజం చెప్పాలంటే ఒక మంచి మాట మాట్లాడింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. లేదు ఎవరికైనా మనిషి అన్న తర్వాత ఆత్మాభిమానం ఉండాలండి. ఎందుకంటే తన వ్యక్తిత్వాన్ని అతను ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన తిరగొచ్చు,
ఆయన తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఒక ఆడపిల్లను మాత్రము ఆమె యొక్క క్యారెక్టర్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఇంకా నిజం చెప్పాలంటే ఆయన ఒప్పుకున్నా కానీ ఆమెని నిత్యము అనుమానిస్తూనే ఉంటాడు. అది సరైన ఇది కాదు. అమ్మ నేను ఒక్కటి చెప్తున్నాను రోహిణి, మీరు చదువుకున్నారు, చక్కగా ఆర్థికంగా కూడా మీరు ఉద్యోగం చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు కాబట్టి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఒక డిగ్నిటీతోని మీ గత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవాలుగా తీసుకొని మీరు ముందుకు కొనసాగండి. అయితే మీ డబ్బులన్నీ తీసుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు ఇందాక, ఆ డబ్బులన్నీ ఇప్పిస్తాం మేము తప్పకుండా. అంటే ఒకటి మనము ఇక్కడ ఈ కేసులోని ఇక్కడ సెటిల్మెంట్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే మనకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. ఎక్కడ మటుకో అక్కడ మటుకే, అంటే కన్సిలియేషన్ మీడియేషన్ మటుకు చేయగలం కానివ్వండి. వాళ్ళు ఒప్పుకోనప్పుడు మరి చట్టం ఒకటే దారి కాబట్టి రికవరీ, ఆమె డబ్బులు ఏ విధంగా రికవరీ అంటే సివిల్ సూట్ వేయచ్చు, రికవరీ ఆఫ్ అమౌంట్ అని చెప్పేసి. అలాగే ఒకవేళ చెక్కుల రూపంలో ఏమన్నా ఇచ్చినా, ఏమన్నా సాక్ష్యాలున్నా క్రిమినల్ కేసులు కూడా వేసి ఓకే సాక్ష్యం ఉంది కాబట్టి ఆ డబ్బును తిరిగి కేసుల ద్వారా ఇప్పించడము, లేదా ఇది విన్నటువంటి సాగర్ తానే ముందుకొచ్చి ఆమె డబ్బు ఆమెకు తిరిగి ఇచ్చేస్తే సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లము. కనుక ఏది ఏమైనా కానీ రోహిణి తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయంగా నేను భావిస్తున్నానమ్మా. సో నెక్స్ట్ తన ఫ్యూచర్లో ఇంకేం మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఫ్యూచర్లో ఇంకా ముందడుగు వేయాలన్నా డివోర్స్ తీసుకోవడం, ఈ తప్పులు మాత్రం చేయకుండా, రిపీట్ చేయకుండా అట్లీస్ట్ ఇప్పుడైనా ధైర్యంగా బావ దగ్గరికి వెళ్ళు, ఇలా జరిగిన విషయాలన్నీ చెప్పు, అత్తతో మాట్లాడు. పెద్దవాళ్ళు కదా, కన్నవాళ్ళు కదా, కన్న తల్లిలాగా కడుపులో పెంచుకుంది కదా, డెఫినెట్గా క్షమిస్తుంది అని అనుకుంటున్నాను. క్షమిస్తారు. ముఖ్యంగా వాళ్ళ జీవితాలను సెట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ బావకు 100% అన్యాయం చేశారమ్మా. మీరు ఆ బావ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ విడాకులు తీసుకోండి. విడాకులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం సెట్ అవుతుంది. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని మీ ఆ మేనత్తనే మంచి సంబంధం చూసి చేయమని చెప్పండి. చేసుకునేటప్పుడు మీ గత జీవితం గురించి ముందే చెప్పి అన్నీ ఒప్పుకున్న తర్వాత చేసుకోండి. అట్లీస్ట్ మేడం నీకు రికవరీ ఛాన్సెస్ ఇస్తున్నారు మనీవి కాబట్టి దాంతో లైఫ్లో సెట్ అవ్వడానికి ప్రయత్నించు. ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఒకటమ్మా ఇక్కడ మనము ఈ అమ్మాయి ఈ విడాకులు తీసుకోకుండా బావతో జరిగిన పెళ్లిలోని భవిష్యత్తులో ఇలా ముందుకు వెళ్ళినా కానీ ఆ అమ్మాయి జీవితం ఇలాగే అస్తవ్యస్తంగా ఉండేది. ఇక్కడ రావడం వల్ల కనీసం ఒక లీగల్ అవేర్నెస్, చట్టం ఏ విధంగా ఉంది అన్న విషయం ఆమె తెలుసుకోగలిగింది. తను తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో కూడా తెలుసుకుంది. ఆ చర్యలు తీసుకుంటే 100% ఆమె భవిష్యత్తు సెట్ అవుతుందని. కనువిప్పు కూడా జరిగింది, లేకపోతే బ్లైండ్ గా సాగరే కావాలి అని కూర్చుంది. కానీ సాగర్ అనేవాడు రాముడు అన్నదండి. అతను మాత్రము తాను రాముడు కాకపోయినా తన భార్య సీతలా ఉండాలని కోరుకుంటారు కదండి అని అన్నాడు. అది విచిత్రం. అదే కదా, అది ఆ విషయం మరి రోహిణి గుర్తించాలి, చూసేటటువంటి అమ్మాయిలు కూడా గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మేడం. ఇది ఇవాల్టి లీగల్ అడ్వైస్లో రోహిణి కాదా, మరో లీగల్ అడ్వైస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. 49 అన్ని బ్రాంచెస్లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49.